నమస్తే, వెల్కమ్ టు వైల్డ్ వరల్డ్ తెలుగు. నేను అంకిత. అయితే కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే శాంతి టాపిక్ అయితే బాగా ఎక్కువగా సోషల్ మీడియాలో నడుస్తుంది. అలాగే ఆవిడ చాలా అక్రమాలకు పాల్పడ్డారనేది తెలుస్తుంది. రోజుకు ఒక కొత్త విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. సో ఈ టాపిక్ పై నాతో పాటు డిస్కస్ చేయడానికి సినీ క్రిటిక్ దాసిరి విజ్ఞాన్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి. నమస్తే. ఇప్పుడు చూస్తున్నట్లయితే శాంతి విషయం రోజుకి హాట్ టాపిక్గా మారిపోతుంది. సో ఇప్పుడు కొత్తగా వస్తుంది ఏంటంటే ఆవిడ చాలా అక్రమాలకు పాల్పడ్డారు అనేసి అంటున్నారు. సో ఆవిడ ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారో అసలు ఏంటి? బేసిక్గా మదన్ మోహన్, శాంతి అండ్ విజయసాయి రెడ్డి, ఓ సుభాష్ రెడ్డి, ఆమెకు ముగ్గురు, బిడ్డకి తండ్రి ఎవరు, ఈ కథ నడుస్తుంది గత కొంతకాలంగా. సో ఈవిడేమో ఆయన అని చెప్తుంది, హస్బెండ్ ఏమో నేను కాదు ఈయన అంటున్నాడు, ఆయనేమో నేను కాదు నాకు సంబంధం లేదంటున్నాడు. ఇలా తిరిగే క్రమంలో సరే ఈమె అక్రమాల గురించి మనకి ఎందుకు, ఎదుగుదల గురించి మాట్లాడుకుందాం అని చాలామంది దానిపై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఈమె ఎదుగుదల ఎలా ఉందంటే 2020లోనే ఆమెకు పోస్టింగ్ వచ్చింది యాక్చువల్గా విశాఖలో. 2 yearsలోనే విశాఖలో 10 ఎకరాల మామిడి తోట, మంగళగిరి, హైదరాబాద్, తాడేపల్లిగూడెంలోనూ పెద్ద విల్లాలు, అండ్ విశాలాక్షి నగర్లో ఒక 80 లక్షల విలువైన ఫ్లాట్, ఎన్టీఆర్ జిల్లాలో కూడా 2-3 విల్లాలు. ఇంకా చెప్పాలంటే మన వైఎస్ జగన్ తాడేపల్లికి కూడా ఉంది కదా ఆయన బంగ్లా, ఆ పక్కనే శాంతికి కూడా ఒక బంగ్లా కడుతుంది. అది దానికి రోజు 40 నుంచి 50 మంది కూలీలు పనిచేస్తున్నారు. ఓకేనా, వాళ్ళకి కూడా భోజనాలు గీజనాలు అన్నీ తనే పెడతా మేపుతా బింగ్లింగ్ అయితే కడుతుంది. ఇప్పుడు వాళ్ళకి పాప ఇంతమందికి భలే భోజనం పెడుతుంది, ఎక్కడి నుంచి తెస్తుంది తెలుసా? ఆ పక్కనే సీతారామయ్య గారి సత్రం ఉంటుంది, ఆ అకౌంట్లో ఎక్కువ వండించి వీళ్ళందరూ భోజనాలు పెడుతుంది. అక్కడేమో దేవాదాయ శాఖకి సంబంధించిన సత్రం కదా అది. రోజు భక్తులు ఎంతమంది తండోపతండాలుగా వచ్చి తినేసిపోతున్నారు. అన్నదానం, మరి ఉచిత అన్నదానం ఎందుకు తినరు? ఆ అకౌంట్లో వీళ్ళకి అది వేరే విషయం. ఇక ఈమె ఎదుగుదల గురించి ఇప్పుడు మన ఏదన్నా మంచి గుళ్ళు అంటే 6E కేటగిరీ గుళ్ళు మినిమం 5 లక్షల ఆదాయం ఉంటాయి, హుండీ ఆదాయం ఉండే గుళ్ళ దగ్గర నుంచి వాటికి సంబంధించి కొన్ని భూములు ఉంటాయి. అంత ముక్కలతో 1 ఎకరమో ఎవడో ఇచ్చినవో, దానం చేసినవో, లేకపోతే వీళ్ళకి వచ్చినవో కొంచెం ల్యాండ్స్ ఉంటాయి. దేవాదాయ శాఖకు సంబంధించి ల్యాండ్లు బోల్డ్ ఉన్నాయి. ఈవిడ ఏం చేసేది, వాటిని కత్తిరించుకునేది అనమాట, ఇట్లా ఈ ముక్క నాది అని ఆ మ్యాప్లో. అలా భూములు సంపాదించింది. వైజాగ్లోనూ 10 ఎకరాల మామిడి తోట అలా వచ్చింది. అండ్ ఇంకొక మంచి అక్రమం ఏంటంటే ఈమె పోస్ట్ సహాయ కమిషనర్. యాక్చువల్లీ గుళ్ళు ముందు కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు, వాటర్ క్యాన్లు వేసేవాళ్ళు, పూలు అమ్ముకునేవాళ్ళు, పూజా సామాగ్రి అమ్ముకునేవాళ్ళు, ఒక షాప్ షెడ్స్ ఉంటాయి కదా, అవి వేలం వేసిస్తారు. బేసికలీ ఎవరో ఒకరు పాపం తీసుకుంటారు ఆ కాంట్రాక్ట్, అంటే వాళ్ళకి ఏదో వ్యాపారస్తు కొంచెం కలిసి వస్తుంది అని. అవి అసలు వేలం పాటలే జరగకుండా, అక్కడ వేలం పాట అంటే ఏంటి, ఒక టేబుల్ వేసి 4 అధికారులు కూర్చుంటారు, ఒక టెంట్ వేసి 10 కుర్చీలు, వాళ్ళు వచ్చి నాకింత ఓకే, ఇతనికి 1వ సారి 2వ సారి 3వ సారి వాళ్ళకి వెళ్ళాలి. ఆ కార్యక్రమం జరగదు. అవునా, సరే సాయంత్రం ఇంటికి రండి, ఇంటికి వచ్చి సోఫాలో కూర్చొని జరుగుతాయి అన్నమాట. ఇదిగో మేడం కవరు కొంచెం చూసుకోండి, ఓకే మీదే అది. ఇలా చాలామందికి ఇచ్చేసింది. ఇప్పుడు మనం ఉన్న కాలనీలో ఎన్ని గుళ్ళు ఉంటాయమ్మా? ఒక 20-25 ఈజీగా, అంటే కొంచెం పేరున్న గుళ్ళు ఉన్నాయి కదా. మినిమం హుండీ ఆదాయం ఉంటుంది వాటికి కూడా. ఇప్పుడు పండుగలు పబ్బాలు ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు, వ్రతాలు హోమాలు జరిగినప్పుడు, తొలి ఏకాదశో, గురు పౌర్ణమో, ఉగాదో, వాట్ ఎవర్ సమ్ పండుగలు వచ్చినప్పుడు బార్లు తీరుతారు జనాలు లైన్ కట్ పెద్దగా. వాళ్ళందరూ హుండీలో ఆదాయాలు అవి వేస్తూ ఉంటారు కదా. వీటికి లెక్కింపుకి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ నిర్ణయించిన కూడా ఏమే, ఒక కమిటీని లెక్కించాలి. అంటే వాళ్ళు ఎక్కడో ఎగ్జాములు రాసి ఏ ఊరు నుంచో ఏ దేశం నుంచో రారు, ఇలా స్ట్రిక్ట్గా ఈమె పెడుతుంది. ఈయన కమిటీ ప్రెసిడెంట్, ఈయన సెక్రటరీ, ఈయన ట్రెజరర్, ఇలాంటి పోస్టులన్నీ పెట్టేస్తారు. వీళ్ళని నియమించుకున్న తర్వాత వాళ్ళే లెక్కించాలి. అంటే సింపుల్ చెప్పండి, నీ ఇంట్లోనే జరుగుతుంది లెక్కింపు అనుకో. అంటే ఇప్పుడు దేవాదాయ శాఖలో పనిచేసే వాళ్ళు కూడా శాంతి పెట్టిన మనుషులు అందరూ సింపుల్ గా వాళ్ళు లెక్కింపు కార్యక్రమం చేసుకొని, ఇప్పుడు 5 లక్షలు వచ్చింది అనుకో ఆదాయం, 2 లక్షలు వచ్చిందండి అని చెప్తారు, 3 లక్షలు వెనకేయడం,
₹1,00,00,000 వచ్చింది అనుకో, 10 లక్షలు వచ్చిందని అని చెప్పి 90 లక్షలు వెనకేయడం. హుండీ లెక్కింపులో బంగారం గట్రా ఇంకేమన్నా వస్తే అవి కూడా అట్లా సైడ్ వేయడం. ముక్కు పుడక దగ్గర నుంచి, ముక్కు పుడకలు చవితిద్దులు అంటే అవి పెడతారు, కిరీటము పెద్ద నగలు అంటే పెడతారు, ఎందుకంటే అవి తెలుసు కాబట్టి. దాంట్లో కూడా అక్రమాలు మళ్ళీ సేమ్ అలాంటి కిరీటము అలాంటి నగ ఇంకోటి చేయిస్తారు. ఈ ఒరిజినల్ వీళ్ళు ఉంచుకుంటారు, ఆ డూప్లికేట్ అక్కడ పెట్టేయడం. ఎవరన్నా వచ్చి దేవుడి గుడి దగ్గరికి వెళ్ళి విగ్రహం తీసి ఒరిజినల్ కదా రాకి చూడరుగా, అంతేగా. ఆ కిరీటాన్ని తీసి ఇట్లా చెక్ చేసి ఎవరు పెట్టరు. అదంటే రోజు పూజలు అందుకుంటా ఉంటుంది, వీళ్ళు మొక్కుతూ ఉంటారు. నేను ఇచ్చిందే ఆ కిరీటం అని ఆయన చెప్పుకొని 10 మందికి చెప్పుకొని వెళ్తూ ఉంటాడు. ఈయన ఇచ్చిన కిరీటం అది కాదు. ఇట్లాంటివన్నీ సైడ్ వేసేసింది. అండ్ కాంట్రాక్ట్లు ఇచ్చింది, అండ్ ఉద్యోగాలు పెట్టిస్తాను, అది చేస్తా ఇది చేస్తానని చెప్పేసి చాలామంది అమ్మాయిలను నమ్మించి వీళ్ళకి పంపించేది. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, చూసి చూడనట్టు శాంతిని వదిలేశారు. ఆమె ఇప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టుగా బాగా వెనకేసింది. 2 yearsలోనే బీభత్సంగా, మామూలు కాదు. ఆ 2 years తర్వాత ఈమె ట్రాన్స్ఫర్ అయింది ఎన్టీఆర్ జిల్లాకి. అక్కడ మళ్ళీ ఈ 3 ఏళ్లలో మళ్ళీ సంపాదించింది. సంపాదనకు హద్దు అదుపు లేకుండా సంపాదించేసింది. అండ్ వాళ్ళ ఇంట్లో పనిచేసే వీళ్ళకి ఫుడ్లు గిడ్లన్నీ కూడా ఇక్కడ నుంచే దేవాదాయ శాఖ అకౌంటే. ఈవిడ ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏమైనా చేయాలన్నా దేవాదాయ శాఖ అకౌంటే. ఈవిడ విల్లాలు దేవాదాయ శాఖ అకౌంటే. సాక్షాత్తు జగన్ ఇంటి దగ్గరలోనే ఈవిడ కట్టింది అంటే ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలా లేకపోతే ఏంటో అర్థం కావట్లా. జగన్ ఇంటి దగ్గర ఇంకో విల్లాలో ఉందామని మంత్రులే అనుకుంటారు. యాక్చువల్లీ వాళ్ళకి దక్కిన అదృష్టం ఈమెకు దక్కింది. ఇప్పుడు చూడు, దేవాదాయ శాఖలో పనిచేసే ఒక చిన్న సహాయ కమిషనరే ఇంత చేస్తే ఆ మంత్రి స్థాయి వ్యక్తులు ఇంకెంత చేయొచ్చో, ఈమె పై స్థాయి వ్యక్తులు. సో అలా ఇప్పుడు అక్రమాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సరే, అసలు ఈమె ఏమంత రాసింది, ఏం చదివింది, ఎందుకు ఇట్లా ఇంత మంచి పోస్ట్ వచ్చింది అంటే అసలు ఏపీపీఎస్సీ పరీక్షలే రాయలా. ఇది బయటకు వచ్చింది. ఏపీపీఎస్ పరీక్షలు రాయలే ఈవిడ. కొంతమంది అండదండలతో పాస్ అయ్యాను అని చెప్పుకుంది. సరే, పాస్ అయ్యావు, ఎలా పాస్ అయ్యావు అని అడిగితే ఆ ఎస్టీ కోటాలో వచ్చిందండి, పాస్ అయ్యాను. అవునా, సరేలే, ఎస్టీ కదా, గిరిజనం అనేది ఇచ్చుంటారు, అంతే. అలా మర్చిపోయారు అందరూ. కానీ అసలు ఏ పరీక్షలే రాయలే. అండ్ ఎవరు అండదండలతో ఇంత ఎదిగింది అనుకుంటే హస్బెండ్ ఆరోపించినట్టు విజయసాయి రెడ్డి అండదండలతోనే ఇంతగా ఎదిగింది. లేకపోతే ఆ స్థాయిలో నువ్వు జగన్ ఇంటి పక్కన ఇల్లు కట్టుకునే స్థాయికి నువ్వు ఎదుగుతున్నావు, మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కూడా చేయలేనన్ని అక్రమాలు నువ్వు చేస్తున్నావు అంటే దానికి నీకు అంతర్మించి అయితే ముఖ్యమంత్రులు లేకపోతే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల అండదండలే ఉండాలి. మరి ఇక్కడ చూసుకుంటే విజయసాయి రెడ్డి ఏమో తనకి నాకు శాంతికి నాకు ఎలాంటి రిలేషన్ లేదు, కావాలంటే వెంకటేశ్వర స్వామి పైన కూడా ప్రమాణం చేసి చెప్తా అనేసి అంటున్నారు. అవన్నీ అక్కర్లేదు, ఒక DNA ఇవ్వచ్చు కదా, ఎందుకు అన్ని మెట్లకి అక్కడికి వెళ్ళడం? అవునా కదా, చిన్న నీటికే వచ్చి తీసుకుంటారు, నువ్వు రావాల్సిన అవసరం కూడా లేదు, ఇవ్వచ్చు కదా. DNA ఇప్పుడు నాకు సంబంధం లేదు కుయ్యమూరు అంటున్నాడు, దగ్గర కరుస్తున్నాడు విలేకరుని, శాంతిని కూడా 1-2 సార్లు మాత్రమే కలిసానని చెప్పి అసలు ఇంకా ఏం లేదు. నేను అలా వెళ్తుంటే అప్పుడెప్పుడు అలా చూశానండి అని చెప్తున్నాడు, కానీ అంత సీన్ లేదు. జరగాల్సినవన్నీ జరుగుతానే ఉన్నాయి. నిన్న జగన్ని కూడా కలిసి ఏమయ్యా ఏదేదో వచ్చింది నీ మీద, ఏంటి సంగతి అంటే చిచ్చి అట్లాంటిది ఏం లేదండి అని కూడా చెప్పుకున్నాడు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ మదన్ మోహన్ అయితే వదలట్లా ఈ ఇష్యూని. నాకు ఇవన్నిటికీ ఆన్సర్ కావాలని. యాక్చువల్గా మదన్ మోహన్ రెడ్డి ఎందుకు రెచ్చిపోయాడంటే ఆయన ఏదో పెద్ద శుద్ధపూస కాదు, ఆయనకి ఏదో న్యాయం జరగాలని కూడా కాదు. ఈమెకు ఫోన్ చేసి సరే నువ్వు ఇన్ని వెనకేసావు కదా, నాకు 30 కోట్లు ఇవ్వు అని అడిగాడు. చెప్పా నేను ఇయ్యను అనింది. అంటే అది కూడా ఎందుకు అడిగాడో చెప్పనా, బ్లాక్మెయిల్ చేయడానికి కాదు. ఈమె 2 కూతురు నాకు అవసరం లేదు, నువ్వే తీసుకెళ్ళు, నాకు వద్దు, నువ్వొద్దు నీ కూతుర్లు వద్దు అనింది. కవలలు పుట్టారు వీళ్ళకి స్టార్టింగ్. నువ్వొద్దు నీ కూతుర్లు వద్దు, పో పట్టుకెళ్ళిపో అనింది. సరే ఓ పని చేయి, నీ కొడుకు ఎలా అయితే మంచిగా సెటిల్ అవుతున్నాడో, బాగా రిచ్గా బతుకుతున్నాడో, కూతుర్లను కూడా అలాగే పెంచుతాను నేను, ఎంతో కొంత సగం పాపం నాది సగం పాపం నీది, తిలా పాపం తలా పిడికాడు, ఓ 30 కోట్లు ఇవ్వు, వీళ్ళ పేరున 15 తలో 15 వేసేస్తా, వీళ్ళ లైఫ్ని సెటిల్ చేస్తా అంటే ఆమె చిపా నాకు సంబంధం లేదు, నీ కూతురు నువ్వే చూసుకో అని చెప్పేసి కొంచెం గడుసుగా మాట్లాడింది. అందుకు ఆయనకు ఒళ్ళు మండింది. ఈ దురుసు ప్రవర్తన మీకు ఎలా ఉంది తెలుసా, ఎప్పటి నుంచో ఉంది. ఈమె వెళ్తే నిలబడాలి అందరు వెంటనే, మేడం వచ్చింది అని, గుడ్ మార్నింగ్ మేడం అనాలి. పట్టించుకోలేదు అనుకో, ఆ కౌంటర్లో లాస్ట్ ఉన్న ఉంది చూడు, సాయంత్రం ఇంటికి తీసుకురండి, ఏమ్మాయి ఎందుకంత పొగరు, నేను వస్తే లేవా నువ్వు, జాగ్రత్త ఉద్యోగంలో ఉండవు పో, ఈ టైప్ బెదిరింపులు. నెక్స్ట్ ఈమె ఏదైనా గుడికి రావాలంటే ఈమెకి పట్టుచీర ఖచ్చితంగా పెట్టాలి.
అంటే ఇప్పుడు గుడిలో ఏమైనా జరిగితే దేవాదాయ శాఖ కమిషనర్ అండి, ఏ కమిషనర్ గారు వస్తున్నారు జరగని అంటారు కదా. మరి కమిషనర్ గారికి ఏంటి అక్కడికి వచ్చినందుకు ఒక పట్టు చీర 50,000 సమర్పించుకోవాలి, లేకపోతే రాదు. ఇవన్నీ చేసింది. అండ్ బంగారం గురించి మాట్లాడుకుంటే వీళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అమ్మేమో కొబ్బరి బోండాలు అమ్ముకునేది, వాళ్ళ నాన్న ఒక వాచ్మెన్. చిన్న పూరి గుడిసెలో ఆమె లైఫ్ స్టార్ట్ అయింది, పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు ఇవి చూసుకుంటే ఆయన పెళ్లి చేసినప్పుడు 100 కాసుల బంగారం ఏమో ఉండే. ఇప్పుడు ఆమె దగ్గర కిలోల బంగారం. అయితే ఏ హుండీ దొబ్బేసావో తెలియదు, ఏం చేసావో తెలియదు. నిజంగా హుండీలు కూడా, ఆ హుండీ ఆదాయం లెక్క పెట్టేది కూడా వీళ్ళే కదా. నగా నట్ర వెనకేయడం, డబ్బులు సంపాదించుకోవడం అన్నీ చేసింది. చేయని అక్రమాలు అంటూ లేవు, కాదేది అక్రమాలకు అనర్హం అన్నట్టుగా ఆల్మోస్ట్ దోచిన కాడికి దోచినంత. చివరికి కూలీలకి భోజనం పెట్టడానికి కూడా జేబులోకి వెళ్ళి 5,000 తీల. ఎంత అవుతాయి 50 మందికి భోజనాలు అంటే? మహా అయితే ఒక చిన్నపాటి బఫే ఒక 20,000 ఈజీగా పోనీ. 20,000 నాన్ వెజ్ ఏదో పెడితే అండ్ పెళ్ళిళ్ళలో చేస్తే. అదే వెజ్ బఫే అయిందనుకో 10,000 అవుతుంది, అంతకుమించి అయితే అవ్వదుగా. ఇప్పుడు దేవాదాయ శాఖ వాళ్ళు ఖచ్చితంగా వెజ్జే పెడతారు. సో అక్కడ నుంచి తీసుకొచ్చి ఆ సత్రం అకౌంట్లో వేసి వీళ్ళందరూ భోజనాలు పెట్టింది. అండ్ ఈవిడ తిరగడానికి కూడా లగ్జరీ కార్స్. ఎంత అంటే అసలు ఆ రోడ్డు ఎక్కడానికి ఆ కార్కే అదృష్టం ఉండాలేమో అన్నట్టుగా కార్లు కొనింది. ఈవిడ ఎక్కితేనే కార్కి అదృష్టం లాగా అంత మంచి మంచి లగ్జరీ కార్లలో తిరిగింది. ఆ ఊరోళ్ళకి ఏమీ అర్థం కావట్లా. కళ్ళ ముందు ఇలా ఉన్నవాడు ఒక సడన్గా అలా అయిపోయింది. అట్లా ఎలా అవుతారు అని సమాచార చట్టం కింద మాకు ఈ ఇన్ఫర్మేషన్లు ఇవ్వండి అని అధికారులకు దరఖాస్తులు పెట్టారు వీళ్ళు. ఆ అధికారులు ఏమో చించడే అప్ప మీకెందుకు చెప్పేది అని ఎవరిని పట్టించుకోవాలి. ఇది ఓవరాల్గా శాంతి అక్రమాల చిట్టా. అండ్ హస్బెండ్ అయితే పోరాడుతూనే ఉన్నాడు. ఇంకోటి ఈవిడేమో 2016లోనే నాకు విడాకులు అయ్యాయి, ఆయనకు నాకు సంబంధం లేదు అనింది. 2022 వరకు వీళ్ళు కలిసి తిరిగారు. అదేంటి మన వైజాగ్ యారాడ బీచ్ దగ్గర సాంగులు, డిస్కో డ్యాన్సులు వీళ్ళిద్దరే. అవి ఉన్నాయి, రీల్స్ ఉన్నాయి చూడు. శాంతి హస్బెండ్ మదన్ మోహన్ డ్యాన్స్ రీల్స్ అని కొడితే వస్తాయి బోల్డ్ అని డ్యాన్సులు. మరి అప్పటిదాకా హస్బెండ్ ఉన్నాడు. అక్కడ 2022లో ఈయన వచ్చినప్పుడు వీళ్ళిద్దరు శారీరకంగా కలిశారు. ఈయన వెళ్ళి ఒక 1 month అయింది. ఈమె ఫోన్ చేసి అది గుడ్ న్యూస్ అండి, నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పింది. సడన్గా డౌట్ వచ్చింది, అదేంటి 3 months కదా ప్రెగ్నెన్సీ వచ్చేది, నేను వచ్చి 1 month అయింది, మిగతా అంటే అంతకుముందే ప్రెగ్నెంట్ ఏమో నా అకౌంట్లో వేసేయడానికి చూసింది. టంగ్ స్లిప్ అయింది. గట్టిగా అడిగేసరికి చెప్పింది విజయసాయి రెడ్డి అనిందంట. అన్న తర్వాత ఇప్పుడు ఆమె నేను బయటకు చెప్తానని ఆయన, చెబితే చంపేస్తా అని ఈవిడ, నాకు 30 కోట్లు ఇవ్వకపోతే నేను రోడ్డు ఎక్కుతానని ఈయన. ఈ రకంగా ఈ వ్యవహారం ఇక్కడ దాకా వచ్చింది. సరే, ఈ అక్రమ సంబంధాల గురించి మనకి ఎందుకులే, ఈ రోజు ఏ సంబంధం సక్రమంగా ఏడ్చింది వీళ్ళ గురించి మనకి ఎందుకు అనుకుంటే, మధ్యలో ఇక్కడ ఎదుగుదల ఉంది కూడా, అక్రమ సంపాదన ఇవన్నీ బయటకు వస్తున్నాయి. నెక్స్ట్ షాపులు కూడా లీజులకి టెండర్లకి వాళ్ళకే ఇచ్చుకునేది. గుళ్ళ దగ్గర, మంచి మంచి గుళ్ళ దగ్గర అంటే ఒకరికే తీసుకుంటారు, మోనోపోలీ మార్కెట్స్ అవన్నీ. ఎవరెవరికో వీళ్ళ కనుసన్నల్లోనూ జరిగింది. అన్నిట్లోనూ అక్రమాలు చేసింది, ఏది వదిలిపెట్టల. సో ఇప్పుడు కనీసం కొన్ని వేల కోట్లు వెనకేసింది. ఎమ్మెల్యే కూడా నిలబడవచ్చు, డబ్బులుగా ఒక మినిస్టర్ నిలబడవచ్చు తెలుసా, ఈమె అంత డబ్బు, ఎంపీ నిలబడవచ్చు హ్యాపీగా, అంత సొమ్ము ఉంది, గెలవచ్చు కూడా ఈజీగా అందరికి డబ్బులు ఇచ్చి. చాలా దోచుకుంది. ఇప్పుడు అవన్నీ బయట ఇప్పుడు ఐటీ సోదాలు కానీ అట్లాంటివి దిగుద్ది కొన్ని రోజులు అయితే మొత్తం తీగలాగితే మొత్తం డొంక అంతా కదిలిపోద్ది. త్వరలోనే మన కళ్ళ ముందే జరుగుద్ది ఇది కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.